నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రహదారిపైనే వారపు సంత, ఇబ్బంది పడుతున్న వాహనదారులు. రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు పెంపుదలకు ఉద్యమించాలి. కర్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం. కేసీఆర్ కనుగొనుట లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. ఓయూ కళాశాలలో ఘనంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముజమ్మిల్ ఖాన్. ఆంధ్రప్రదేశ్ లో 3 వారాల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం. నేను విచారణకు రాను, నువ్వే దిగిపో, కేసీఆర్ లేఖ. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. నాగిరెడ్డిపల్లిలో వైభవంగా సాగుతున్న శ్రీ శ్రీ మారెమ్మ జాతర. బడుగు మాఖనపల్లిలో వారపు సంతను ఏకంగా జాతీయ రహదారిపైనే నిర్వహిస్తున్నారు. దీంతో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బడుగుమాకనపల్లి వారపు సంత జాతీయ రహదారిపైనే నిర్వహిస్తున్నారు. దీంతో రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లక్షల్లో ఆదాయం ఉన్న కనీస అవసరాలు మాత్రం సున్నాగా పేర్కొన్నారు. జాతీయ రహదారి మీద ఎంత దర్జాగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా సంత నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వమైన సంత నిర్వహణ విషయంలో సమస్యకు పరిష్కారం చూపుతూ శాశ్వతంగా ఒక చోట వారపు సంత నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుత సమకాలీన నేపథ్య పరిస్థితులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల కోసమే కాకుండా పెంపుదల కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పాటైందని నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు రిజర్వేషన్ పెంపుదల చేయాలని కోరుతూ ఉద్యమించడంతో పాటు సకల కుల గణనకు మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల చరిత్ర, నేపథ్యం, అమలు, నేడు రిజర్వేషన్లు వేడుకుంటున్న సమస్యలు, సవాళ్లు అంశాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భానోతు బద్రు నాయక్ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పాల్గొని ప్రసంగించారు. తొలుత పూలే, సావిత్రిబాయి, రమాబాయి, ఫాతిమా షేక్, చిట్యాల ఐలమ్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం రక్షణతో పాటు రిజర్వేషన్ల పరిరక్షణకు, రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పోరుబాటకు ఒక ప్రణాళిక అవసరం ఉంది అన్నారు. నగరంలో ఐఎంఏ హాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల అంశం ఆర్థికం కాదు సామాజికం అనే అంశం మీద పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% ఇస్తానన్నారు. ఆ 42% వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా బీసీల జనగణన దేశవ్యాప్తంగా జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేసిన తర్వాత, ఆ కులగణన చేసిన తర్వాత బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదని, రిజర్వేషన్లు అనేది శాశ్వతంగా ఉండే విధంగా అంటే దాని పరిమితిని కూడా 50% కాకుండా పెంచే విధంగా, పక్కనున్నటువంటి తమిళనాడులో 80% పైచిలుకున్నది. సో ఆ శాతాన్ని కూడా, పరిమితిని కూడా పెంచాలని, అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బీసీ ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్సీ ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్టీ ఉద్యోగస్తులు కాదు, విధిగా ఒక్కసారి రిజర్వేషన్లు వాడుకొని తర్వాత తన పిల్లలకి రిజర్వేషన్లు వాడుకోకపోతే తన జాతిలో ఉన్నటువంటి, తన కులంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కొంతకాలం తర్వాత ఆర్థిక సమానత్వంతో కూడినటువంటి సమసమాజం, అంబేద్కర్ కలిగినటువంటి స్వేచ్ఛ సమానత్వంతో సమసమాజం ఏర్పడుతుందని,
ఆశిస్తూ అదేవిధంగా బీసీల యొక్క కులగణన చేసి వాళ్ళ స్థితిగతులను కూడా ముఖ్యంగా సంచార జాతులైతే వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి కూడా లేనటువంటి, ఆధార్ కార్డు కూడా, గుర్తింపు కార్డు కూడా లేనటువంటి, ఓటర్ ఐడి కార్డు కూడా లేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు కడు దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నాయి. వాళ్ళను కూడా ప్రభుత్వం విధిగా ఆదుకోవాలని, ప్రత్యేకంగా అవసరమైతే ఎంబీసీలో ఉన్నటువంటి సంచార జాతులకు స్పెషల్ రిజర్వేషన్ని కల్పించాలని, రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆ జాతి ఉంటది, మనుగడ సాధిస్తుంది, రాజకీయంగా లేనటువంటి జాతులు అంతరించిపోతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆ కారణంగానే ఈరోజు బీసీలు వెనకబడిపోవటానికి కారణమని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి బీసీలుగా మాకు కంపల్సరీ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగం మరవలేనిదన్నారు. ఆయన జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగం చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సంతోష్ బాబు వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు కల్నల్ సంతోష్ బాబని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ జగని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ బాబు గారి విగ్రహం వద్ద వారి యొక్క 4వ వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనంగా ఐవీఓ సూర్యాపేట జిల్లా, అదేవిధంగా వాసవి క్లబ్ కోదాడ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. దేశ రక్షణలో గ్యాల్వన్ లోయలో శత్రు సైనికులైనటువంటి చైనా ముష్కరులతో పోరాటం చేసి 40 మంది సైనికులు అమరులయ్యారు. వారిలో మన సంతోష్ బాబు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంతోష్ బాబు గారి ఆధ్వర్యంలో గ్యాల్వన్ లోయలో శత్రు సైనికులని నిరోధించి మన దేశమాతల రక్షణలో వారు కూడా అమరులు కావడం జరిగింది. మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశం కోసం నేనేమిచ్చాను, మరి సంతోష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా ముందంజలో ఉండాలని, అదేవిధంగా దేశ రక్షణ కోసం దేశం పట్ల గౌరవభావము, అంకితభావాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖున సూర్యాపేట జిల్లా ఐవీఓ, అదేవిధంగా యూత్ వింగ్ మరియు ఉమెన్స్ వింగ్, అదేవిధంగా వివిధ క్లబ్ల యొక్క సహకారంతో కోదాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇండియన్ వెటరన్స్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ నేషనల్ ఫ్లాగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ జెండాకు వందనం చేయడం జరుగుతుంది. ఇది ఐవీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది సూర్యాపేట జిల్లా ఐవీఓకి చాలా గర్వకారణం అనేటువంటిది విషయాన్ని తెలియజేస్తున్నాం. దీనికి అందరూ కూడా ఐవీఓ మరియు వివిధ క్లబ్బుల ఆధ్వర్యంలో సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడానికి ముందంజలో అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఐవీఓ ఫ్యామిలీకి మరియు వాసవి క్లబ్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం చేసుకునే ఈ యొక్క ప్రోగ్రాం మన కల్నల్ సంతోష్ కుమార్ గారు దేశం కోసం గాల్వాన ఘటనలో అమరుడైన సందర్భంగా ఈరోజు ఈ ప్రస్థానం మొదలైంది. సారు దేశం కోసం వీరమరణం పొందారు. ఎందుకంటే తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేయటం ఒక వీరుడిగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన కోదాడ వాసులకు మరియు వాసవి మెంబర్స్కు, ఐవీఓ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజల పక్షాన బీజేపీ నాయకులు కేసీఆర్ కనబడడం లేదని ఫ్లెక్సీలు కొట్టించారు. తమ ఎమ్మెల్యే కనబడడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. భారత
భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజల పక్షాన కేసీఆర్ కనిపించడం లేదని బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు కొట్టించి గోడ పత్రికలు అతికించి కరపత్రాలు పంచారు. అదే విధంగా స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ కనబడడం లేదని ఫిర్యాదు కూడా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బండారు మహేష్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని 3 సార్లు గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించారు. తన అహంకారమే తనను అంతం చేసిందన్నారు. ముఖ్యమంత్రి పదవి పోయినా గజ్వేల్ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టి చూసుకొని ముచ్చటగా 3వసారి శాసనసభ్యులుగా గెలిపించారు. 3వసారి గెలిచినప్పటి నుండి కూడా నేటి వరకు ఒక్కసారి కూడా గజ్వేల్ కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. గజ్వేల్ ప్రజల గురించి మాట్లాడిన చరిత్ర లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గొప్ప గొప్ప ప్రలోభాలు పలుకుతున్నారు. గజ్వేల్ అభివృద్ధి చేశామని, ఏం అభివృద్ధి జరిగింది? నిర్మాణం చేసినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు కాదన్నారు. 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది. ఆసుపత్రిలో డాక్టర్లు ఉండరు. సూదులకు, గోళీలకు, స్కానింగ్లకు బయటకు వెళ్లే పరిస్థితి. అదే విధంగా బస్టాండ్ నిర్మాణం చేశారు. బస్టాండ్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గజ్వేల్కు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి 7 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు కూడా గజ్వేల్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు, గజ్వేల్ను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు, ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు, ఆయన కట్టించినటువంటి ఏవైతే 4 భవనాలు 4 రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దాంట్లో ఏ ఒక్క దాంట్లో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్వేల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన చెవు మీద పేరు వారినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. ఇలా ఆయన చివరిసారిగా నవంబర్ 28వ తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు మాత్రమే ఆయన చూసాం. మళ్ళీ ఇంతవరకు మాకు కనిపించలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఆయన ఆచూకీ మాకు తెలపాలని చెప్పేసి కేసీఆర్ గారు గజ్వేల్కి రావాలి, గజ్వేల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్కి రావాలి, గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా మేము గజ్వేల్లో కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇలా గోడ పత్రికలు వేయడం జరిగింది, ఇలా కరపత్రాలు పంచడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎక్కడున్నా ఆయన ఆచూకీ తెలుసుకొని వెంటనే గజ్వేల్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది. దయచేసి కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మీరు 3 సార్లు మిమ్మల్ని గజ్వేల్ ప్రజలు ఇలా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకొని 3 సార్లు మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు. ఆ మాత్రం కనికరం, ఆ మాత్రం సోయి నీకు లేదు కేసీఆర్ గారు. కనీసం ఇకనన్నా నీకు అధికారం పోయింది, ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాలేకపోయినావు, తిరగలేకపోయినావు. కనీసం ఇప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యేవే కదా, కనీసం ఇప్పుడన్నా గజ్వేల్ ప్రజల మీద నీకు శ్రద్ధ రావాలి, గజ్వేల్ ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. లోకేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 1365 కిలోమీటర్ల పాదయాత్రతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కీలక భూమిక పోషించారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థి నాయకులు, జేఐసీ తరఫున విద్యార్థులు మొత్తం కూడా భారీ ఎత్తున వందలాది మంది ర్యాలీ తీసి సంబరాలు చేసుకొని కేక్ కట్ చేసుకున్నాము. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ రాట కోసము 1365 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులేతర మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు మొత్తం కూడా మేమంతా మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేగంగా
అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి మీకు మేమంతా అండగా ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సమ్మర్లో కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసేటలో బట్టి విక్రమార్క గారు చాలా చొరవ తీసుకొని ఆ రోజు కార్యక్రమం చేశారు. కాబట్టి మొన్న మున్ముందు కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విషయంలో కానీ ఉద్యోగాల నియామకం విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల యొక్క కష్టాలు కన్నీళ్లు బాధలు తీర్చడంలో రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఏ విధంగా అయితే మీరు ముందున్నారో మీకు మేము పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తాం. ప్రభుత్వ ఏర్పాట్లు మేమంతా ఎట్లయితే భాగస్వాములు అయినామో వచ్చిన ప్రభుత్వంలో మీరు నిర్వహించే ప్రభుత్వంలో కూడా మేమంతా కూడా మీకు సహాయ సహకారం అందిస్తూ ఈ వర్గాలకి కూడా అందరూ న్యాయం చేసే విధంగా బట్టి గారి నాయకత్వం మేమంతా బలపరుస్తాం. అందుకని మీరు ఖచ్చితంగా మీలాంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధం ఉన్నటువంటి నిజాం కళాశాలలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఇక్కడ పేద విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసు, మీకు నిరుద్యోగ సమస్యలు తెలుసు కాబట్టి ఈ రెండు కూడా పరిష్కరిస్తారని మీకు మేము పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తూ మీ నాయకత్వాన్ని బలపరుస్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల యొక్క తరపున మొత్తం కూడా మీకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా ముజమ్మిల్ ఖాన్ బాధ్యతలను చేపట్టారు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా ముజమ్మిల్ ఖాన్ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ను అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎంఏ గౌస్, ఆర్డీఓలు గణేష్, ఎల్ రాజేందర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలో దాదాపు 3.5-4 సంవత్సరాలు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. ట్రైనింగ్ అంతా వికారాబాద్లో అయిందండి. చాలా సంతోషంగా గర్వంగా చెప్తున్నాను. నాది ఇదే రాష్ట్రం, పుట్టి పెరిగింది హైదరాబాద్, పుట్టింది నల్గొండ. యాక్చువల్లీ మన రాష్ట్రంలో ఇంత కీలకమైన జిల్లాలో సర్వ్ చేయాలంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఖమ్మం జిల్లా గురించి, ఇక్కడ ఉన్న టీం గురించి చాలా రోజుల నుంచి చాలా వింటూ వస్తున్నాం. వేరే జిల్లాల్లో అద్భుతమైన బృందం ఉంటుంది, ఇక్కడ అద్భుతంగా పనిచేస్తారు, హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్. ఇంకా ఆఫీసర్కి దానికన్నా ఎక్కువ బృందం నుంచి అవసరం ఉండదు. ముందు కలెక్టర్ గారు అద్భుతంగా పనిచేశారు ఈ జిల్లాలో. సో అదే పనిని కొనసాగిస్తూ మన బాధ్యత పరంగా మనం ఒక అడుగు ముందేసే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తామనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 3 వారాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. 3 వారాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లలో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్నా క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీరిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లని వేరే అవసరాలకు వినియోగించుకుందన్నారు. కండిషన్ లో లేని నాటి అన్నా క్యాంటీన్ల భవనాలను రెనోవేట్ చేయాలని ఆదేశించామన్నారు. 73 రూపాయలకు 3 పూటల భోజనం పెడతామని ఇస్కాన్ చెప్పిందన్నారు. కానీ మేం పేదలను దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై 5 రూపాయలకు భోజనం పెట్టామని మంత్రి పేర్కొన్నారు.
58 రూపాయలకు మేం ఇస్కాన్ కు నాటి టీడీపీ ప్రభుత్వం తరపున చెల్లించిందన్నారు. అప్పట్లో రోజుకు 2 లక్షల మంది భోజనం చేసేవారని తెలిపారు. టీడీపీ హయాంలో 4 కోట్ల మంది అన్నా క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇస్కాన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇస్కాన్ కే అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత ఇవ్వొచ్చా లేదా వేరే టెండర్లను పిలవాలా అనే అంశంపై చర్చిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కోరిన అధికారులు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషనర్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురుదాడికి దిగారు. వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు తాను రానని, మీరే కమిషన్ చైర్మన్ పదవి నుండి దిగిపోవాలంటూ ఆయన శనివారం 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తాను కరెంటు కొనుడు తప్పు కాదని, దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలేవీ జరగలేదని, ఈ అంశంపై ఎంక్వైరీలు చేయించడం చట్ట విరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ పూర్తవక ముందే తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎంక్వైరీ చేసే నైతికతను జస్టిస్ నరసింహారెడ్డి కోల్పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5,000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, నాటి అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. చట్ట పరిధిలోనే అన్ని వ్యవహారాలు చేసి సక్సెస్ అయ్యామన్నారు. నాటి తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు. ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్ట విరుద్ధమని చెప్పాల్సిన వ్యక్తే ఎంక్వైరీ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కరెంటు కొనుగోళ్లలో రాష్ట్రంలో కొత్త పవర్ ప్లాంట్లను నెలకొల్పడంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటించాం. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీర్పులకు లోబడే అన్ని చర్యలు తీసుకున్నాం. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈఆర్సీలు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో తెలియచేయవచ్చు. అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్సీ తీర్పు ఇస్తే ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుండి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియచేశారు. ఆ అభ్యంతరాలను పరిశీలించి పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేసిందన్నారు. అప్పటికి రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే అవకాశం ఉంది. కానీ ఆయన అప్పీలుకు వెళ్ళలేదు. తన కేసీఆర్ లేఖలో తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న, ఎంక్వైరీ కమిషన్ను వేయకూడదన్న కనీస ఇంగితాన్ని మర్చిపోయి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషనర్కు మిమ్మల్ని చైర్మన్గా నియమించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. మీరు చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే జూన్ 11 నాడు విలేకరుల సమావేశం పెట్టి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నా అంటూ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో పాటు
మంత్రివర్గంలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేయడం చాలా శుభసూచకమన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండిపల్లి భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్థాయికి తీసుకువచ్చిన రాయచోటి నియోజకవర్గ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేశారు. అదేవిధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నేతలకు మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ స్థాయికి పంపించిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు. తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన 3 పార్టీలు కూటమితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మునుపు ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం, అలాగే ఈ మంత్రివర్గంలో జనసేన బీజేపీ 2 పాలు పంచుకోవడం ఒక మంచి శుభ పరిణామం. గత 5 సంవత్సరాలు మీరందరూ చూశారు ఏ విధమైన దుర్మార్గ పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండిందో మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో రావణ కాష్టం, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హత్యాకాండాలు జరిగిన ఈ రాష్ట్రానికి ఊపిరి పీల్చుకునే విధంగా ఈరోజు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ఇది ఒక శుభ పరిణామంగా పరిగణించుకుంటూ ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ఒక నీతివంతమైన పరిపాలన అందించేదానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎక్కడ ఏ విధమైన తప్పులు లేకుండా రాష్ట్ర ప్రజలకు నేనున్నానంటూ పరిపాలించిన సువర్ణయుగం అది. మరొక్కసారి 2024లో భారీ మెజార్టీగా గెలిచిన ఈ కూటమి రాబోయే కాలంలో కూడా ప్రజలకు మనశ్శాంతినిచ్చి సుఖవంతమైన పరిపాలన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క పార్టీ ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కొందరు దానికి కట్టుబడి ఉంటారు, కొందరు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ప్రజలను వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పథకాలు వాళ్ళ పేర్లతో వేసుకొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళకు లాభం పొందే విధంగా చేసే ప్రభుత్వాలు మీరు ముందు ఎన్నో చూశారు. ఇప్పుడు దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఏవైతే వాగ్దానాలు గత ప్రచారాల్లో ఎన్నికల ముందు ఇచ్చినావో, ఆ ప్రచారాల్లో ఏం చెప్పామో అది కుండబద్దలు కొట్టుకొని ఈరోజు ఆచరణలో పెట్టేదానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో శ్రీ శ్రీ మారెమ్మ జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 మారెమ్మ తల్లి జాతర మహోత్సవం వేడుకగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. శుక్రవారం నుండి మొదలైన ఈ జాతర కార్యక్రమం ఈ నెల 17వ తేదీ సోమవారంతో ముగియనున్నాయి. కోరిన కోరికలు తీర్చే శ్రీ 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 మారెమ్మ తల్లిని పట్టు వస్త్రాలతో, స్వర్ణ ఆభరణాలతో అమ్మవారిని నేత్ర పర్వంగా అలంకరించారు. భక్తులు క్యూ లైన్ లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ యొక్క జాతర మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. జాతర నిర్వాహకులు పరిసర ప్రాంతాల నుండి పాల్గొన్న భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.